హే గైస్, వెల్కమ్ బ్యాక్. ముందుగా మీ అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్ అండి. ఈ కొత్త సంవత్సరం మీ అందరికీ అంతా హ్యాపీనెస్నే ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాము. మేము కూడా మా అపార్ట్మెంట్లో న్యూ ఇయర్ చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాము. దాని గురించే ఈ వ్లాగ్ అండి. చక్కని చలిమంటలు వేసుకొని రంగురంగుల ముగ్గులు దిద్దుకుంటూ యమ్మీ యమ్మీ ఫుడ్ తింటూ హ్యాపీగా పిల్లలందరూ గేమ్స్ ఆడుకుంటూ చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ అందమైన కేక్ కూడా కట్ చేసుకున్నాము. అలాగే ఈ న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పేశాము. సో మేము ఫుడ్ వచ్చేసి బయట క్యాటరింగ్ ఇచ్చేసామండి. ఇక్కడ మళ్ళీ మనం వండుకుంటూ కూర్చుంటే ఫస్ట్ పాట్లాక్ అనుకున్నాము, కానీ మనం వండుకుంటూ కూర్చుంటే ఇంకా ఎంజాయ్మెంట్ ఎలా చేస్తామండి. సో అంతా వెజ్ తినే వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్. సో క్యాటరింగ్ ఇచ్చేసాము. ఫుడ్ కూడా చాలా యమ్మీగా ఉంది. అందరు చక్కగా వెయిట్ చేస్తున్నారండి ఫుడ్ ఎప్పుడు సర్వ్ చేస్తారా అని. మా వాళ్ళు ఫస్ట్ టైం కదండి ఇంత హండీ సర్వ్ చేయడము. ఈ న్యూ ఇయర్ కదండి, క్యాటరింగ్ వాళ్ళు కూడా చాలా బిజీగా ఉన్నారు. సో ఫుడ్ మనకే ఇచ్చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. మనల్నే సర్వ్ చేసేసుకోమన్నారు. వీళ్ళకి కొత్త కదా బిర్యానీ సర్వ్ చేయడం. సో దాని మీద ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు, ఎలా సర్వ్ చేయాలి ఏంటి అని. కానీ చాలా బాగా కుదిరిందండి బిర్యానీ మాత్రం. చాలా అంటే చాలా బాగుంది. మేము అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి 3 o'clockకి చెప్పాము క్యాటరింగ్ వాళ్ళకి. అయినా కానీ చాలా టేస్టీగా పంపించారు ఫుడ్. సో స్టార్ట్ చేసేసారు వీళ్ళు. ఫుడ్ని మాత్రం అందరూ ఎంజాయ్ చేశారండి. పిల్లలేంటి పెద్దలేంటి అందరికీ నచ్చే విధంగా, నాట్ టూ మచ్ స్పైసీ, అలా అని చప్పగా లేకుండా చక్కగా అందరికీ సరిపోయేలాగా ఉంది ఫుడ్. ముందు ఫుడ్ తినేసి స్టార్ట్ చేసేద్దాం సెలబ్రేషన్ అని ముందు ఫుడ్తో స్టార్ట్ చేసాము. ఫుడ్ అయిపోగానే ఇలా ముగ్గులు స్టార్ట్ చేసాము. పాతకాలంలో ఎంతైనా పాతకాలంలో వేసినంత ముగ్గులు మనకి ఈ జనరేషన్ వాళ్ళకి అంతగా రావు. కాకపోతే ఎవరి టెక్నిక్స్ వాళ్ళకు ఉంటాయి. చూడండి ఎంత చక్కగా తాడు ఉపయోగించి, ఒక చిన్న తాడు లాంటిది ఉపయోగించి ఆ సర్కిల్ రావడానికి మనకు కంపాస్ ఉంటుంది కదా, అలాగా వాడి ఎంత చక్కగా వేసారంటే ముగ్గు. ఆ టెక్నిక్ కూడా తెలియాలండి. ఇక్కడ కరెక్ట్గా సర్కిల్ రావాలని చెప్పేసి అలా తాడు మధ్యలో పెట్టి ఇలా రౌండ్ వేశారు. మళ్ళీ పిల్లలు వచ్చేసి మధ్యలో ముగ్గుని డిస్టర్బ్ చేస్తున్నారు. అందుకే వీళ్ళకి ఇట్లా గేమ్ కండక్ట్ చేశాము. వాళ్ళని ఎప్పుడు బిజీగా ఉంచాలండి పిల్లల్ని, లేకపోతే మన పనులని మనల్ని అస్సలు చేసుకోరు ఎవరు వాళ్ళు చక్కగా ఇక్కడ గేమ్స్ ఆడేస్తున్నారు. ఈలోగా మేము బయట ముగ్గులు స్టార్ట్ చేసేసాము. బయట అక్కడ గేట్ దగ్గర కూడా హ్యాపీ న్యూ ఇయర్ రాపిద్దామని అక్కడ కూడా కడిగిచ్చాము. వీళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఆడుకుంటున్నారు గేమ్. మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నారు. మా బుడ్డోడైతే ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు కూర్చొని. వాడిని వదిలేస్తే అస్సలు నాకు దొరకడండి. అందుకే వాడికి వార్నింగ్ ఇచ్చి కుర్చీలోంచి లెగిస్తే ఇంటికి తీసుకెళ్ళిపోతా అని చెప్పాను. సో కామ్గా కూర్చున్నాడు. రంగులు దిద్దడానికి అందరు వచ్చేసారండి. చక్కగా హెల్ప్ చేస్తున్నారు ముగ్గు రంగులు దిద్దడానికి. పిల్లల మూకు వచ్చేసిందండి. అనుకున్నదే జరిగింది చూడండి. మా వాడు మాత్రం ప్రపంచంతో సంబంధం లేదండి. ఒక మ్యూజిక్ ఉంటే చాడు, వాడు డ్యాన్స్ వాడు వేసేసుకుంటాడు. ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తాడో అసలు ఆ ఏజ్కి వాడికి. అందరు కలిసి ఇక్కడ ఒక బ్యాచ్ అండి. ఈ బ్యాచ్ అంతా డ్యాన్స్ బ్యాచ్. చక్కగా డ్యాన్స్ వేసుకుంటున్నారు. ఇంకా వీళ్ళు వచ్చేసి జిమ్ రూమ్ ఓపెన్ ఉండింది ఇవాళ. ఇంకా పిల్లలందరూ అటాక్ చేసేసారు. వీడింకి ఇది బైక్ లాగా ఫీల్ అయిపోయి తెగ నడిపేస్తున్నాడండి మా బుడ్డోడు. ఎంత చక్కగా ఇంకా జిమ్ని మొత్తం ఫుల్గా వాడేశారు పిల్లలు. రోజు పిల్లలు ఎక్కువ రారు కదా జిమ్ రూమ్లోకి. ఆ డంబెల్స్ అవి మీదేసుకుంటారని పిల్లల్ని ఎక్కువగా రానివ్వరు. కానీ వాళ్ళకి దొరికిందే ఛాన్స్ అని ఫుల్గా ఎంజాయ్ చేసేసారు లోపల. ఈలోగా మన ముగ్గు ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ముగ్గు కూడా ఆల్మోస్ట్ అయిపోతుందండి. స్కెలిటన్ జస్ట్ రౌండ్స్ వేశారు. రౌండ్స్ నుంచి స్టార్ట్ చేసి ఎంత చక్కగా వస్తుందో చూడండి ముగ్గు. వీళ్ళు అల్లరి స్టార్ట్ చేసేసారు. కొంచెం ముగ్గు తీసుకొని చూడండి ఎలా చేసేస్తున్నారో.
కానీ పిల్లలు లేకపోతే మనం ఎంత చేసుకున్నా ఆ సందడే ఉండదండి. ఇక్కడ గేట్ దగ్గర కూడా కడిగించాము. సో గేట్ దగ్గరే రాయాలి కదా మెయిన్. సో అక్కడ కూడా రాస్తున్నారు. ముగ్గు మొత్తానికి రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా కుదిరింది ముగ్గు. ఇక్కడ గేట్ దగ్గర కూడా వేస్తున్నారు. చూడండి ఎంత చక్కగా వచ్చిందో ముగ్గు. చాలా సింపుల్ అండి ఇది. చుక్కలు పెట్టనక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. జస్ట్ ఒక టెక్నిక్ వాడేసి చేసేసారు ముగ్గు. చాలా చక్కగా వేశారు. అలా గేట్ దగ్గర ముగ్గు కూడా చూద్దాం పదండి. గేట్ దగ్గర ముగ్గు కొంచెం కలర్స్ తక్కువ అయ్యాయి, అయినా కానీ చాలా చక్కగా కుదిరింది ఇది కూడా. ఈలోగా చలిమంట పెట్టుకున్నారు మా వాచ్మెన్ అంకుల్. పాపం రాత్రి అంతా చల్లో ఉంటారు కదా, సో అది కూడా ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లలు. మా ఓడైతే అసలు దేంట్లో అయినా ఫస్ట్ ఉండాల్సిందే అండి. ఈలోగా ఇంకా టైం అయిపోయింది. సో కేక్ కట్ చేద్దామని వచ్చేసాము. కేక్ కూడా అసలు చూడండి ఎంత అందంగా ఉందో కేక్. కేక్ కటింగ్కి ఇంకా అందరం లోపల గ్యాదర్ అయిపోయాము. ఇక్కడ మాకు ఫంక్షన్ హాల్ కూడా ప్రొవైడ్ చేశారు మా కమ్యూనిటీలో. సో అందరు లోపల గ్యాదర్ అయిపోయారు. చూడండి చక్కగా హ్యాపీ న్యూ ఇయర్ శివసాయి ఫార్చ్యూనర్ హోమ్స్ అని రాసేశారు. ఈలోగా మా ఇంటి పెద్ద అంటే మా బిల్డర్ గారు కేక్ కట్ చేసేస్తున్నారు. చూడండి దేనికైనా మా వాడు ఫస్ట్ ఉండాల్సిందే. పిల్లలందరికీ చక్కగా కేక్ తినిపిస్తున్నారు. వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారండి. అసలు 2 o'clock అయింది సెలబ్రేషన్ అయిపోయేసరికి. అయినా కానీ వాళ్ళు అప్పటిదాకా మెలకుగా ఉండి పిల్లలు కూడా చక్కగా సందడి చేశారు. ఎంతైనా ఇలాంటి ఈవెంట్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇది ఏదైనా అకేషన్ వస్తేనే కాదు, కావాలంటే ఎప్పుడైనా ఒకసారి ఇలా కలుసుకుని ఏదైనా కామన్గా ఫుడ్ వండుకొని తింటూ అలా చక్కగా చేసుకుంటూ ఉంటే మన కమ్యూనికేషన్ పెరుగుతుంది అండ్ ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా పెరుగుతుంది. సో ఇలాంటివి మంచిగా ఎంకరేజ్ చేయండి మీరు కూడా. చక్కగా ఇలాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు చక్కగా గ్యాదర్ అయ్యి హ్యాపీగా అందరూ చక్కగా సెలబ్రేట్ చేసుకోండి. చివరిగా మా ఇంటి ముందు ముగ్గు చూపించడం మర్చిపోయాను నేను.